నమస్తే ఫ్రెండ్స్. గ్లోబల్ స్టార్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరా గ్లిమ్స్ అందరూ ఊహించినట్టే రికార్డుల బెండు తీస్తుంది. గ్లిమ్స్ ఎప్పుడైతే వచ్చిందో దండయాత్ర, రికార్డుల దండయాత్ర షురూ చేసింది. ఆల్ లాంగ్వేజ్కి సంబంధించి 500K లైక్స్ కంప్లీట్ చేసుకున్నది జస్ట్ గంటన్నరనే. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇది ఆల్ టైమ్ రికార్డు లైక్స్ సాధించింది దేవరా గ్లిమ్స్. అందరూ ఊహించినట్టే దేవరా గ్లిమ్స్ ఎప్పుడొచ్చినా ఏ టైం వచ్చినా రికార్డుల ఊచకోత గ్యారెంటీ అన్నారు. అదే రెస్పాన్స్ అందింది. ఇంకా దేవరా గ్లిమ్స్కి మాత్రం ప్రతి వెబ్సైట్, ప్రతి ఒక్కరి నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాకే అందుతుంది. కొరటాల శివ టేకింగ్, ఆ సముద్రంలో విజువల్ ఎఫెక్ట్స్, ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్, అనిరుద్ధ్ బీజిఎం, ఇంగ్లీష్ ట్యూను, ప్రతి ఒక్కటి గ్లిమ్స్ను హై రేంజ్లో తీసుకెళ్ళింది. సినిమా మీద అంచనాలు అనేది నెక్స్ట్ రేంజ్లో క్రియేట్ అయింది. ఇంకా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియా ఫిలిం ఏప్రిల్ 5 రాబోతుంది అన్నట్టుగా ఆల్రెడీ గ్లిమ్స్ అలాంటి రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ చెప్పే డైలాగు లాస్ట్లో ఆ సముద్రం నుంచి ప్రతి ఒక్కరికి చెవులో మారు మోగుతూనే ఉంది. ఆ బేస్ వాయిస్లో ఏముందో కానీ ప్రతి ఒక్క హీరో అభిమానికి ఆ డైలాగ్, ఎన్టీఆర్ డైలాగ్ విన్న తర్వాత ఇదిరా డైలాగ్ అంటే, ఇదిరా ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అంటే, ఇదిరా ఎన్టీఆర్ బేస్ వాయిస్, ఆ డైలాగ్ వింటుంటే గూస్ బంప్స్ అంటే అనే రేంజ్లో ఇండియా వైడ్గా సౌండ్ మాత్రం ఆ రేంజ్లో ఉంది. ఫస్ట్ టైం ఎన్టీఆర్ పంచకట్టుతూ ఆ ఫైట్ సముద్రం నుంచి చూస్తుంటే ఇంకా ఒక రేంజ్. ఇది కదా ఎన్టీఆర్ నుంచి ఒక ప్యాన్ ఇండియా ఫిలిం కావాల్సింది, ఇది కదా కొరటాల శివ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది, ఇది కదా అనిరుద్ధ్ బీజిఎం అంటే, ఇది కదా ఇంగ్లీష్ ట్యూన్, ఆ సముద్రంలో పడవ నుంచి వస్తున్నప్పుడు కొన్ని విజువల్ ఎఫెక్ట్స్కు పడే బీజిఎం, ఇది కదా ఎన్టీఆర్ నటన అంటే. ఇవన్నీ కలిపితే దేవరా అదే 2024 అంటే ఇదే సంవత్సరం ఏప్రిల్ 5వ తారీఖు నాడు చూడబోతున్నాము. ఇండియన్ బిగ్గెస్ట్ మూవీగా రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమా మాత్రం ఎప్పుడొచ్చినా కానీ గ్లిమ్స్ ఎలాంటి సంచలనాలు సృష్టించిందో, రేపు ట్రైలర్ అంతకన్నా అరాచకంగా ఉండబోతుంది అన్నట్టు సంకేతాలు ఆల్రెడీ అర్థమవుతూనే ఉన్నాయి. కొరటాల శివ పదే పదే చెప్పిండు, ఈసారి ఒక కొత్త ప్రపంచం చూడబోతున్నాం, ఈసారి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నడూ చూడని కొత్త స్టోరీ చూడబోతున్నాం. సముద్రంలో ఇలాంటి ఒక భయంకరమైన శక్తులతోటి పోరాడే ఒక దేవర లాంటి యోధుడి కథ చూడబోతున్నాం. భయానికే భయం పుట్టించే కథ, అదే దేవర క్యారెక్టర్. 100% గ్లిమ్స్ మాత్రం రికార్డుల ఊచకోత కోసనే ఉంది. నాకైతే ఇది కదా ఎన్టీఆర్ నుంచి, ఇది కదా కొరటాల శివ నుంచి కడుపు నిండా ఆకలి తీరిపోయింది. అభిమానులకైతే అంతే లేదు. గత కొన్ని రోజుల నుంచి అభిమానులు నిద్ర కూడా పోలేదు. వాటన్నిటికీ సమాధానం దేవర గ్లిమ్స్. అరాచకానికి ఇంకా ఏమైనా కొత్త పేరు పెట్టాలి. ఆల్రెడీ మాస్ అమ్మ మొగుడు అంటే ఎన్టీఆర్, మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్. ప్రతి ఒక్కరు కామెంట్ రాయండి, గ్లోబల్ స్టార్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అని కామెంట్ రాయండి. థ్యాంక్ యూ సో మచ్.